Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. తాబేలు తెలివి. ఓ వేటగాడు ఒకరోజు అడవికి వెళ్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక సరస్సు దగ్గర పిల్లనగ్రోవి మధురంగా వాయిస్తున్న తాబేలును చూశాడు. ఏమిటి విడ్డూరం? తాబేలు పిల్లనగ్రోవి వాయించడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకుని తాబేలును బంధించి ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లనగ్రోవి వాయించడంలో మైమరిచిపోయిన తాబేలు తేరుకునేలోపే బందీ అయింది. ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. వేటగాడు తాబేలును ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించు అని అన్నాడు. అయిష్టంగానే వాయించింది తాబేలు. దీన్ని పట్టణానికి తీసుకెళ్లి కుడళ్లలో వాయింపించి డబ్బు సంపాదిస్తాను అన్నాడు వేటగాడు భార్య, పిల్లలతో. చచ్చానురా అనుకుంది తాబేలు మనసులో. వెంటనే వేటగాడు దానిని పెట్టెలో పెట్టి, పిల్లలు, ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను దీన్ని పెట్టడానికి మంచి పంజరం తెచ్చొస్తాను అని చెప్పి బజారుకు వెళ్లాడు. అతను వెళ్లగానే తాబేలు మధురంగా పిల్లనగ్రోవి వాయించసాగింది. పిల్లలు ఉత్సాహంగా ఆ పెట్టె దగ్గరకు వచ్చారు. మీకు నా గానం నచ్చిందా అంది తాబేలు. నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి. మనందరం కలిసి పాడుతూ ఆడదాం. పిల్లలు తాబేలును బయటికి తీశారు. అది మధురంగా వాయిస్తుండగా పిల్లలు ఉల్లాసంగా ఆడసాగారు. చివరికి అలసిపోయి చెమటతో తడిచారు. ఇప్పుడు మనం స్నానం చేద్దాం అంది తాబేలు తన పథకం అమలు చేయసాగుతూ. పిల్లలు ఒక బకెట్లో నీళ్లు తెచ్చారు. ఇవి నాకు సరిపోవు. పదండి, నదిలో స్నానం చేద్దాం అంది తాబేలు. పిల్లలు తాబేలును నది దగ్గరికి తీసుకెళ్లగా అది వెంటనే నీటిలో దూకి తప్పించుకుంది. నీతి: అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా తెలివితో పరిష్కారం కనుగొనడం ముఖ్యం. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.